హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాణి అయితే దానిలక్ష్మికి ఇక అనామిక చెప్పినట్టుగానే నీ విషయంలో చాలా బాధపడుతుంది. అనామిక కళ్యాణ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కవిత్వాలు రాసుకోవడం ఏంటి, నా భర్త ఆఫీస్కి వెళ్తే కదా నాకు గౌరవం అని చెప్పి చాలా బాధపడుతుంది దానిలక్ష్మి. నీ కోడల గురించి నువ్వు ఆలోచించవా అని చెప్పి రెచ్చగొడుతుంది. ఆ మాటలకి ఇక వెంటనే దానిలక్ష్మి మైండ్లో పెట్టుకొని అవును నిజమే, ఇక తన భార్యకి ఎప్పుడైనా భర్త ఒక హోదాలో ఉండటమే చూస్తుంది. నిజమే, అనామిక బాధలో అర్థం ఉంది అని చెప్పి వెంటనే కూడా ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఈ కవిత్వాలే నీకు అన్నం పెడతాయా చెప్పు అనగానే, ఏంటి మమ్మీ ఎప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నావేంటి అనగానే, నిజమే కదరా నేను మాట్లాడేది, కవిత్వం నీకు నిజంగా చాలా మనసుకి ఇష్టం, అందుకని కవిత్వాలు ఏదో ఒక టైంలో నీ ఇష్టానికి అనుగుణంగా నువ్వు రాసుకో, కానీ నువ్వు కూడా రాజులాగే పెద్ద పేరులో ఉండాలని మంచి హోదాలో ఉండాలని ఆశపడడంలో తప్పులేదు కదా అనగానే, ఎవరు ఆశపడుతున్నారు, నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఈ కవిత్వాల విషయంలో ఏ రోజు ఒక మాట అనలేదు, దేని గురించి మాట్లాడుతున్నావు మమ్మీ అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్. దేని గురించి ఏంట్రా, నీకు ఇన్నాళ్ళంటే పెళ్ళి కాలేదు, ఎప్పుడు కూడా నీ ఇష్టానికి నేను ఏ రోజు కూడా అడ్డు చెప్పలేదు, కానీ ఈ రోజుకి పెళ్లి చేసుకున్నావు, నీతో పాటు నీ భార్య ఉంది, నీ భార్య విషయంలో నువ్వు ఏ రోజు కూడా తను ఏమనుకుంటే అది చెయ్యాలి, తన మనసు నిండా కూడా నీ మీద ప్రేమతోనే ఈ ఇంటికి అడుగు పెట్టింది కాబట్టి తను నిన్ను ఇక ఆఫీస్కి వెళ్ళి రాజుతో సమానంగా ఇక వర్క్ చేయమని కోరుకుంటుంది, ఆ విషయంలో తప్పేం లేదు కదా అనగానే, ఎందుకు ఆ విధంగా అనుకుంటుంది, రాజన్నయ్య నాకంటే చాలా గ్రేట్, ఎప్పుడు రాజన్నయ్య డే అండ్ నైటు ఇక నానమ్మ వాళ్ళ ఆస్తిని రెట్టింపు చేసింది రాజన్నయ్యే, రాజన్నయ్యతో సమానంగా ఉండమని కోరుకోవడం తప్పు కదా అని అంటాడు. అదేంటి అలా మాట్లాడతావేంటి, నీకు వర్క్ రాకపోతే నువ్వు రోజు వెళ్తుంటే నీకే అర్థమవుతుంది, నువ్వు కూడా అలాగే రాజులాగే ఇక పెద్ద హోదాలో ఉంటావు, ఆ మాత్రం దానికి నువ్వు తక్కువ చేసుకుంటావేంటి అని చెప్పి ఇక అనడంతో ఇక ఏం చేయలేక, సరే నేను వెళ్తాను, అనామిక ఏది అని అనగానే అనామిక వస్తూ వెంటనే కవి గారు మీరు చాలా గ్రేట్, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అమ్మ మాటని జవదాటరు, అలాగే నా విషయంలో కూడా మీరు అలానే ఉంటారు అని చెప్పి ఇక అంటూ ఉంటే లోపల మాత్రం మనసులో అనామిక ఎందుకని ఈ రకంగా బిహేవ్ చేస్తుంది, నా కవిత్వాలంటే చాలా ఇష్టం అని చెప్పి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, ఈ రోజుకి కవిత్వాల విషయంలో అమ్మకు వెళ్ళి వేరే విధంగా చెప్పింది, అసలు అనామిక ఎందుకు ఇలా మారిపోతుంది రోజు రోజుకి అని చెప్పి మనసులో అనుకొని ఇక వెంటనే కూడా సరే నేను ఆఫీస్కి వెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, ఒక 2 రోజుల తర్వాత నుంచి వెళ్తాను సరేనా అని చెప్పి అనామికతో అనగానే, 2 రోజులేం కర్మ, 1 వీక్ వరకు ఇంట్లోనే ఉండండి, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి, అన్ని ప్లేసులకి చూడాలి, ఆ తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా రాజ్బాబు గారు లాగా ఆఫీస్కి వెళ్తూ ఇక రోజు అక్కడే వర్క్ చేసుకొని మీరు ఇంటికి రావాలి, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అంటుంది. ఇక వెంటనే కూడా హాల్లో దానిలక్ష్మి అలాగే ఇక ఇందిరాదేవి అందరూ కూడా కూర్చొని ఉంటారు. రుద్రాణి చాలా తలనొప్పిగా ఉంది, పొద్దున్నుంచి ఒకటే నీరసంగా ఉంది అని చెప్పి అనుకుంటూ వస్తుంది. ఏమైంది, ఇందాక బాగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది నీకు అని చెప్పి ఇందిరాదేవి అడగడంతో, ఎందుకమ్మా అలా అడుగుతావు, ఇక చాకరీ చేసి చేసి కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి, ఇక నైట్ ఫీవర్ చెక్ చేసుకుంటే 100 ఉంది, ట్యాబ్లెట్ వేసుకుని పొద్దున్న కిందకి దిగి రావడానికే నాకు చాలా టైం పట్టింది అనగానే, అవునా మరి జ్వరం అయితే కిందకెందుకు వచ్చావు, పైనే ఉండలేకపోయావా, ఎవరో ఒకరు నీకు వచ్చి కాఫీ కానీ ఇచ్చేవాళ్ళు కదా అనగానే, అదెలా కుదురుతుంది, ఆ స్వప్న ఊరుకుంటుందా ఏంటి, ఎంత జ్వరమైనా తనకి నేనే పనులు చేయాలంట అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇక స్వప్న వస్తుంది. స్వప్న ఇక శారీ కట్టుకొని బ్యాగ్ వేసుకొని పదండి వెళ్దాం అని చెప్పి అంటుంది. ఎక్కడికి స్వప్న అని చెప్పి అడుగుతుంది ఇక ఇందిరాదేవి. అదే అమ్మమ్మ, నాకు ఇక 3 మంత్స్కి చెకప్కి రమ్మన్నారు, ఇక వాళ్ళు చెప్పిన డేటు 10 రోజులైతే గడువు అంతా అయిపోయింది, ఈరోజే ఫైనల్, ఇక ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి తీరాల్సిందే, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది.
వెంటనే కూడా ఇక ఇందిరాదేవి రాహుల్ లేడా ఇంట్లో, రాహుల్ తీసుకొని వెళ్ళొచ్చు కదా, రుద్రానికి ఒంట్లో బాగాలేదంట, తన మొహం చూసావా ఎలా పీకిపోయిందో, అదే విషయం చెప్తుంది అనగానే ఈవిడ గారికి ఎప్పుడు కూడా నా విషయంలో ఎక్కడికి రావాలన్నా మనసు అస్సలు అంగీకరించదు, దానికి తోడు హాస్పిటల్ కంట వస్తుందా ఈవిడ అని చెప్పి మనసులో అనుకొని ఇక అమ్మమ్మ ఆయనే ఉంటే నేను మా అత్తని ఎందుకు అడుగుతాను, ఆయన పొద్దున్నే ఇంట్లో నుంచి ఏదో పనులు చేస్తున్నట్టు ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టుగా వెంటనే వెళ్ళిపోయారు, కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు అని చెప్పి అనడంతో ఏంటి రుద్రాని రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు, ఇక స్వప్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు కదా, ఫోన్ చెయ్యి అనగానే అదే అమ్మా చెప్పబోతున్నాను, ఇక ఈ ఇంట్లో ఏ రోజైనా రాజ్కి అలాగే కళ్యాణ్కి ఒక విలువ ఉంది, రాహుల్ని పేరుకు మనవడని అంటారు తప్పించి వాడు ఏ రోజు మనవడుగా ఇంట్లో ఉండడు, వాడికి ఏ రోజు ఒక ఆఫీస్ వర్క్ అనేది ఎవ్వరూ ఇవ్వరు అనగానే ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, హాస్పిటల్ కోసం ఫోన్ చేయమంటే ఏవేవో మాట్లాడతావేంటి అనగానే చెప్పు దాని లక్ష్మి, నీ కోడలు ఏ మాట అందో ఇక నా దగ్గర ఎందుకు దాస్తావు చెప్పు, అమ్మనే అడుగుతుంది కదా అనగానే ఇక దాని లక్ష్మి అవునమ్మా ఇంట్లో ముగ్గురు ఇక మనవలు ఉన్నారు, అది ఇద్దరు, ఇక ఇద్దరికి నువ్వు నానమ్మవైనా రాహుల్కి కూడా అమ్మమ్మవే కదా, ఇక ఆ విషయంలోనే దానిలక్ష్మి బాధపడుతుంది, ఇక నేను కూడా ఇక అది రుద్రాని బాధపడుతుంది, నేను కూడా కళ్యాణ్కి చెప్పాను, ఒక్క రాసే ఏంటి ఇంట్లో కష్టపడేది, నువ్వు కూడా వెళ్ళి ఇక రాస్తో సమానంగా వర్క్ చేసుకొని రావాలని చెప్పాను, వాడు కూడా వెళ్తానని చెప్పాడు, ఇక రాహుల్ కూడా ఏదో రకంగా వాడు కూడా వర్క్లో ఉంటేనే కదా రుద్రానికి కూడా మనసులో ఇక సంతోషాన్ని మిగులుతుంది అని చెప్పి ఇక రుద్రాణిని కూడా సపోర్ట్గా తీసుకొని దానలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అదే టైంలో కావ్య వస్తుంది. కావ్య వచ్చి అందరినీ ఇక ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు, అక్కేంటి అక్కడుంది అని చెప్పి రావడంతో ఇక వెంటనే రుద్రాణి ఎప్పుడు చూసినా అక్కని ఏదైనా అంటే చెల్లి వస్తుంది, చెల్లిని ఏదైనా అంటే అక్క వస్తుంది, కానీ నిజంగా స్వప్న కడుపుతో ఉన్నప్పటి నుంచి ఒక్క పని కూడా స్వప్నకి చేసి పెట్టిన పాపానికి పోలేదు. ఇక ఈరోజైతే నేను కరెక్ట్గా ఒక క్వశ్చన్ వేస్తాను, కావ్య నువ్వు ఎందుకని మీ స్వప్నకి కనీసం ఒక టీ కానీ కాఫీ కానీ ఏది కానీ నీ చేత్తో ఇవ్వట్లేదు, అంటే నీకు మీ అక్కంటే ఇష్టం లేదా, అభిమానం లేదా అని చెప్పి అడుగుతుంది. మీరేంటి ఏం మాట్లాడుతున్నారు, మా అక్క మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి, అయినా అసలు ఏం జరుగుతుంది, నేను ఇప్పుడే కదా కిందికి వచ్చాను అనగానే వెంటనే ఇందిరాదేవి రుద్రాణి నువ్వు ఆపుతావా, ఏ విషయంలో కూడా కావ్యనే తీసుకొని వస్తావు, లేదంటే నీకు పొద్దు పడవదు. ఇక కావ్య నేను ఇక ఒక మాట చెప్తాను చూడమ్మా, రుద్రానికి ఒంట్లో బాగాలేదంట, రాహుల్ కూడా ఇంట్లో లేడు, ఇక స్వప్న హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంది, తను ఒక్కదే ఏం వెళ్తుంది, తోడుగా వెళ్తావా అని చెప్పి అనడంతో అదేంటమ్మమ్మ స్వప్నక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళమని మీరు అడుగుతారేంటి, అది నా బాధ్యత, మా అక్క హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే అలా ఎలా వదిలేస్తాను, ఖచ్చితంగా నేను వెళ్తాను. రుద్రాణి గారు నేను ఎప్పుడు కూడా మా అక్క వాళ్ళ మీద ప్రేమ లేకుండా ఏ రోజు లేనండి, అన్ని విషయాల్లోనూ మా అక్క చెల్లెలం ప్రేమగానే ఉంటాం, ఏది జరిగినా కూడా అని చెప్పి అనడంతో ఇక స్వప్న సరే పద అని చెప్పి ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక వెంటనే కాల్ వస్తుంది అనామికకి. అప్పుడే అనామికకి కాల్ రావడంతో ఇక కిందనే కూడా అందరూ ఉన్నారు హాల్లో అని చెప్పి వెంటనే బెడ్రూమ్ డోరు వేసుకొని చెప్పు శ్వేత ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అనామిక అంటుంది. వెంటనే కూడా శ్వేత ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి అడగడంతో ఏ గొడవలు జరగట్లేదు అనగానే అదేంటి నిన్న నేను చేసిన డ్రామాకి ఖచ్చితంగా రాజ్కి అలాగే కావ్యకి గొడవ జరగాలి కదా, అదేంటి ఎవరు ఏమీ అనుకోవట్లేదా అనగానే ఎవరు ఏమీ అనుకోవట్లేదు, అయినా శ్వేత నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఎడు చూస్తే కళ్యాణ్ని ప్రేమలోకి దింపమన్నావు కానీ వాడేమో ఎంతసేపు కూడా అప్పు అప్పు అని చెప్పి అప్పు మీదే ప్రేమ కురిపిస్తూ ఉంటాడు, ఇటు చూస్తే కావ్య మీద రాజు ఎప్పుడు ప్రేమ లేదని చెప్తూనే ఉంటాడు కానీ ప్రతి విషయంలోనూ తనని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, ఇంట్లో ఈ కావ్యకి అలాగే ఇక అక్కడ ఉన్న ఆ అప్పుకి కొంచెం కూడా విలువ తగ్గట్లేదు, ఎప్పుడు కూడా అంతకంతా పెరుగుతూనే ఉంది, నేనైతే ఇక చాలాసేపు ట్రై చేస్తున్నాను కానీ నాకెందుకో కావ్యనే గెలుస్తుంది, నేనే ఓడిపోతున్నానేమోనని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అనామిక. ఇక వెంటనే శ్వేత లేదు అనామిక
నువ్వే గెలుస్తావు, ఖచ్చితంగా కావ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. అందుకని బ్రహ్మాండమైన ప్లాను చాలా పెద్దగానే వేశాను. కానీ ఎక్కడ కొట్టింది బెడిసి అనేది అర్థం కావట్లేదు. మనం అనుకున్నట్టు కావ్య సామాన్యురాలైతే కాదు, ఖచ్చితంగా చాలా తెలివిగలది. అందుకే నేను అలాగే ఇక రాజ్ గారు ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియోని పంపించినా కూడా కనీసం దాని గురించి రాజుని అడుగుంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. గొడవ అయితే ఖచ్చితంగా రాజ్ కూడా ఇక ఉన్న విషయం బయట పెడతాడు. అలాంటప్పుడు ఇక కావ్య ఇంట్లో అస్సలుకి ఉండదు. అసలే ఆత్మాభిమానం ఎక్కువని చెప్పావు కదా, అందుకే అంత కరెక్ట్గా ఉన్న ప్లాన్ని వేశాను. కానీ ఆ ప్లాన్ని బెడసకొట్టింది ఆ కావ్య అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది. వెంటనే అనామిక, ఏమో అసలు ఆ కావ్య గురించి నాకే అర్థం కావట్లేదు. తనని ఒకవైపు తోడేలాగా మా అత్తయ్య రుద్రాని, వాళ్ళ అత్తయ్య, నేను నలుగురం కలిసి ఇక మనిషిని ఏదో ఒక రకంగా గుచ్చుతున్నా కనీసం మీరు ఎంతైనా గుచ్చుకోండి, నాకేమీ లేదని చలన లేనట్టుగా పడుంటుంది. కావ్య చాలా డేంజర్. అసలు కావ్య ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటే మన వల్ల కాదు శ్వేత అని చెప్పి అంటుంది. ఆ మాటకి వెంటనే, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు, నీకు కూడా నేను చాలా నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేసే పంపించాను, అలా ఎలా చెప్తావు? ఖచ్చితంగా కళ్యాణ్ని ఏ రకంగా నమ్మించావో ప్రేమిస్తున్నానని, అదే విధంగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వు కళ్యాణ్ని అడ్డు పెట్టుకొనే ఇక కావ్య విషయంలో అనేక రకాలుగా గొడవలు పెట్టాలి, అది మర్చిపోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే కానీ ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే 1 minute శ్వేత లైన్లో ఉండు అని చెప్పి ఇక చూస్తుంది. అదేంటో బావగారు ఇక నిన్న చాలా పొద్దున్నే వెళ్ళిపోయారు, అది కూడా నువ్వు పిలిచావు కదా, ఇక ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళారు, నువ్వేమైనా పిలిచావా అని చెప్పి అనగానే, నేనేమీ పిలవలేదు, అంటే నిన్న ఆఫీస్లో అర్జెంట్ వర్కులన్నీ బయట పెట్టేసి పక్కన పెట్టేసి నా దగ్గరికి వచ్చాడు కదా, ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి వెళ్ళుంటాడు. ఇక కావ్య ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతుంది. ఇదిగో ఇప్పుడే అక్క చెల్లెలు ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్లో వెళ్ళి ఆ స్వప్నని చెకప్ చేయించుకొని తీసుకొని వస్తుంది అని చెప్పి వెటకారంగా అంటుంది. ఇక వెంటనే, సరే అయితే నువ్వు పెట్టేసి తర్వాత సినిమా నేను చూపిస్తాను కదా అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే కూడా, ఏంటి కావ్య, నేను అలాగే రాజ్ ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియో పంపించినా కూడా నువ్వు పట్టించుకోవా? ఇప్పుడు ఎలా పట్టించుకోవో నేను చూస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక చిన్న గాయం చేతికి చేసుకొని వెంటనే కూడా ఇక ఫోన్ చేస్తుంది రాజ్కి. రాజ్ హెల్ప్ చేయి, రాజ్ హెల్ప్ మీ, నాకు చాలా భయం వేస్తుంది రాజ్, ప్లీజ్ రాజ్ వస్తున్నావా అని చెప్పి ఇక వెంటనే వాయిస్ కాల్ పెడుతుంది. వాయిస్ కాల్ పెట్టేసి ఇక వెంటనే ఫోన్ చేసి వదిలేస్తుంది. ఇక వదిలేసిన వెంటనే రాజ్ ఆఫీస్లో ఉండగా ఫోన్ రావడంతో, ఏంటి స్వప్న నుంచి ఏదో వాయిస్ కాల్ వచ్చింది అని చెప్పి వెంటనే విని ఇమీడియట్లీగా ఇక బయలుదేరిపోతాడు. ఏం జరిగింది? శ్వేత ఎప్పుడు ఈ రకంగా చేయదు, అలాంటిది ఇంత ఇదిగా ఏ రకంగా మెసేజ్ పెట్టింది అని చెప్పి వెంటనే ఇమీడియట్లీగా కార్ తీసుకొని ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇక శ్వేత కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది, చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. శ్వేత ఏమైంది శ్వేత అని చెప్పి అంటూ ఉన్న కళ్ళు తెరిచి చూడదు. లోపల మాత్రం ఇక డ్రామాని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇమీడియట్లీగా మనిషిని అమాంతంగా పట్టుకొని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఇక హాస్పిటల్ కనిపిస్తుంది. సరే ఈ హాస్పిటలే బెస్ట్ అని చెప్పి వెంటనే కూడా హాస్పిటల్కి చేతులతో పట్టుకొని నడుచుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటాడు లోపలికి. ఈ లోపల అక్కడే ఉన్న ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి లోపలికి ఇక డాక్టర్ గారు పిలవడంతో, అక్క నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక వెంటనే కావ్యని చెప్తుంది స్వప్న డాక్టర్ దగ్గరికి లోపలికి వెళ్ళగానే ఇక కావ్య బయట నుంచొని చూస్తూ ఉంటుంది. బయటకు వస్తూ డోర్ దగ్గర వెంటనే రాజ్ కనిపిస్తాడు. ఇదేంటి ఈయనలా అనిపిస్తున్నాడే అని చెప్పి ఇక వెంటనే వచ్చేసరికి రాజ్ చేతిలో శ్వేత కళ్ళు మూసుకొని ఉంటుంది. శ్వేతని అమాంతంగా 2 చేతులతో మోసుకుంటూ రాజ్ అయితే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య, ఏమైంది అని చెప్పి ఫాస్ట్గా వచ్చి ఇక
వచ్చి చూసే లోపలే లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు రాజ్. ఏమైంది అసలు? ఈయన ఆఫీస్ కంటూ వెళ్తున్నారు, కానీ ఇక ఈ శ్వేత అనే అమ్మాయితోనే ఉంటున్నారు. అసలు ఈ అమ్మాయికి ఏమైంది అని చెప్పి ఇక అక్కడే నుంచొని ఏం జరిగిందా అని చెప్పి ఆతృతగా నుంచొని ఉంటే ఇంతలో ఇద్దరు నర్సులైతే వస్తారు. ఏమైంది ఏమైంది, ఎమర్జెన్సీ కేసా ఏంటి అని చెప్పి ఇంకొక నర్సుకి అడగగానే ఏం లేదే, చేతికి చిన్న గాయమైంది, కానీ ఆ అమ్మాయి గురించి ఇక పక్కనే ఉన్న ఆ సార్ని చూసావా, చాలా తప్పించిపోతున్నాడు, కాబోయే భర్త అంట, ఇక ఆ మాత్రం ఉండకపోతే ఎలాగా అని పక్కన అంటే నీకు నాకు ఉన్నారు భర్తలు, ఎందుకు మనకి కనీసం చెయ్యే కాదు కాలు విరిగినా వాళ్ళంతలో వాళ్ళు మనల్ని వదిలేసి వాళ్ళు ఆఫీసులకని వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే ఆయన చూస్తే చాలా పెద్ద ఉన్న వ్యక్తిలాగే ఉన్నాడు. ఇక చేతులతో ఇక తన భార్యని కాబోయే భార్యని మోసుకుంటూ వచ్చి తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు తెలుసా, చేయి పట్టుకొని చేతులు నెమురుతూ ఇక తనని చాలా ధైర్యం చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా అసూయగా అనిపించిందే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విన్న కావ్య కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని చాలా ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే నర్సు చెప్పినట్టుగా హాస్పిటల్లో లోపల ఉన్న రూమ్లోకి తొంగి చూస్తూ ఉంటుంది కావ్య. ఈ లోపల రాజ్ అయితే ఇక తల నిమురుతూ ఏంటి ఏంటి శ్వేత, ఎందుకింత పని అయింది, అసలు కళ్ళు తెరిచావు చాలు, ఇక ఇప్పుడు కూడా ఏమి అది కాదు రాజ్ అని చెప్పి చెప్తుంటే నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పొద్దు, రెస్ట్ తీసుకో, ఇలాంటి టైంలో నీకు రెస్ట్ అవసరం అనగానే నా గురించి నువ్వు ఇలా వచ్చేసావు, ఆఫీస్కి వెళ్ళు రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఆఫీసు ఏమీ పర్వాలేదు, ఎవరు ఏమీ అయిపోరు, నువ్వే నాకు ముఖ్యం, ఈ టైంలో నిన్ను వదిలి వెళ్ళమంటావేంటి అనగానే ఇక వెంటనే ఇక అక్కడి నుంచి చూస్తూ ఉన్న కావ్య కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుంచి ఇక వెంటనే వెనుతిరుగుతుంది. ఈ లోపల స్వప్న వస్తుంది. అక్క సారీ కావ్య కావ్య అని చెప్పి పిలవగానే ఇక వెంటనే గబా గబా కళ్ళు తుడిచేసుకొని ఇంకా ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటుంది. ఏమైంది మొహం అలా ఉందేంటి, ఇందాక బాగానే ఉన్నావు కదా అనగానే ఏం లేదే, కంట్లో ఇందాక నలక పడింది, ఇక నలిపేసుకున్నాను, అదే జరిగింది అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. సరే పద, ఏమన్నారు డాక్టర్ గారు అనగానే ఏమంటారు, బాగున్నానంట, ఆరోగ్యంగానే ఉన్నాను, ఇక నుంచి ఇంకా మంచిగా ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకోమన్నారు, సరే పద అని చెప్పి అనడంతో ఇక స్వప్న దగ్గర కళ్ళు వెంట నీళ్ళు వస్తే బాగోదని ఇక ఖచ్చితంగా అడుగుతుందని కళ్ళుని బిగపెట్టుకొని లోపల ఉన్న దుఃఖాన్ని లోపలే ఇక అదిమేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది కావ్య. ఇక వెంటనే లేచి కూర్చొని మెల్లగా ఏంటి రాజ్ ఎందుకు వచ్చావు, నా గురించి నువ్వు ఆఫీస్ వర్క్ని పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అనగానే నీకు ఇందాకే చెప్పాను ఆఫీస్ పని పక్కన పెడతాను, ఏంటి అసలు వాడి దుర్మార్గాలేంటి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, చెప్పు వాడి పనే కదా ఇది అని చెప్పి అనడంతో చెప్పాను కదా రాజ్, నిన్ననే వాడు నా ఇంట్లోకి వచ్చాడు, కానీ వాడు నువ్వు రాగానే వాడు సైడ్ అయిపోయినట్టున్నాడు, వాడు ఇంట్లోనే ఉంటూ నన్ను రాత్రంతా నిద్ర పట్టనివ్వకుండా చేశాడు, ఇక వెంటనే పొద్దున్నే నాకు నిద్ర రావడం వల్ల నేను పడుకున్నాను, నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇక వాడు లోపలికి వచ్చి తలుపు వేసి ఇక కత్తిని తీసుకొని నా మీదకి వచ్చాడు, నువ్వేంటి ఆ రాజ్ గారితో తిరుగుతూ ఇక నన్ను పక్కన పెడతావా, నీకును రాజ్కి ఏంటి సంబంధం అని చెప్పి చాలా నీచంగా మాట్లాడాడు రాజ్ అని చెప్పి అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. ఇక నీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను తట్టుకోలేను కదా, అదే చెప్పాను, నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఊరుకోను, రాజ్ దేవుడితో సమానం అనగానే అవునే, కట్టుకున్న భర్త దెయ్యం అయిపోయాడు, వాడు మాత్రం నీకు దేవుడితో సమానమా, నిన్నేం చేస్తానో చూడు అని చెప్పి కత్తిని తీసుకొని మీదకు వచ్చాడు రాజ్. నేను వెంటనే కూడా వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలని ట్రై చేశాను, ఇక వాడి చేతిలో చాకొచ్చి నా చేతికి షార్ప్గా గుచ్చుకుంది, ఇక వెంటనే బ్లడ్ చూసి కళ్ళు తిరిగిపోయినాయి, ఇంతలో వాడు మరి ఏమయ్యాడో తెలియదు, కానీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను రాజ్, అదే జరిగింది అని చెప్పి అనడంతో రాజ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఏంటి శ్వేత ఇంకా నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడతావేంటి, పద పోలీస్ కేసు పెడదాం, వాడు నీ మీదకి వచ్చాడు కదా, వాడికి తగిన గుణపాఠం చెప్పాలి అనగానే
చూ చూడు రాజ్, ఇక గొడవని ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ వాడికి డైవర్స్ నోటీస్ పంపించాము. ఇక మనం డైవర్స్ని ఒకరికి ఒకరు వేసుకునేటప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టకూడదు. అది జరిగే వరకు ఎలాంటి విషయం జరిగినా ఓపిక పట్టమని అన్నారు కదా లాయర్ అని చెప్పి అనడంతో వెంటనే కూడా ఇక రాజ్ షిట్, అయితే ఇక నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటావా? ఉంటే వాడు ఇక రెండో రోజు రాడని గ్యారంటీ ఏంటి? నువ్వు పద, ఇంటికి పద, హాస్పిటల్ నుంచి ఇక మీ ఇంటికి అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటికే వెళ్దాం అనగానే ఎక్కడికి రాజ్, ఎక్కడికి అనగానే ఎక్కడికేంటి, మా ఇంటికి అని చెప్పి అంటాడు. ఆ మాటకి వెంటనే లోపల సంతోషపడుతూ ఈ మాట గురించి రాజ్ ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను, ఇక సింపుల్గా ఈరోజు చేసిన పనికి వెంటనే కూడా నువ్వు ఇంటికి తీసుకెళ్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి లోపల సంతోషపడుతూ వద్దు రాజ్, నీకు ఇక ఇన్నాళ్ళు కాదు పెళ్ళయింది, అయినా ఆ ఆంటీ వాళ్ళకి కూడా నా మీద చాలా కోపం ఉంది, ఇక నేనైతే అక్కడే ఉంటాను రాజ్ అని అనగానే శ్వేత అసలు నీకేం తెలుసు నీ గురించి? ఇక ఆంటీ వాళ్ళు ఎవరు ఏమీ తప్పుగా అనుకోరు. ఇక కళావతి అంటే ఖచ్చితంగా అర్థం చేసుకునే గుణం గలది తను, అందుకే ఆ విషయంలో తనంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇప్పటి వరకు నువ్వు నేను ఇద్దరం ఇక రోడ్డు మీద మన ఇద్దరం కలిసి ఉండడం మా భార్య కళావతి చూసింది. ఇక నిన్న కూడా ఆఫీస్కి వెళ్లకుండా నేను బయటకు వచ్చానన్న సంగతి కూడా తనకు తెలుసు. కానీ ఏ విషయం కూడా ఇప్పటి వరకు డైరెక్ట్గా అడగలేదు. అదే తనలో గొప్పతనం. తన మనసు చాలా మంచిది. తను ఎప్పుడైనా అర్థం చేసుకునే స్వభావం. తనలో నాకు కావాలని నచ్చుతుంది. కళావతి విషయంలో నువ్వు భయపడద్దు. ఇక మమ్మీ విషయంలో ఖచ్చితంగా ఈరోజు నేను ఇంటికి వెళ్ళి ఈ విషయం డిస్కషన్ చేస్తాను. ఇక అమ్మని నీ గురించి మొత్తం చెప్పి ఒప్పిస్తాను. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తున్నానని కూడా చెప్తాను. నువ్వు ఈ విషయంలో ఇంకా ఏమీ మాట్లాడద్దు. ఇక నువ్వు ఒక్కదానివి అక్కడ ఉంటే నీ ప్రాణాలకే ముప్పు. ఇక నోరు మూసుకొని ఈ జ్యూస్ తాగి ఇక ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. నేను బిల్ పే చేసి ఆఫీస్లో వర్క్ చూసుకొని మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను, లేదంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే చెప్తాను. ఖచ్చితంగా ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక రాజ్ అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక బయలుదేరిన వెంటనే ఇక శ్వేత అయితే ఒక్కసారిగా చేతికి కలిగిన గాయం చూసుకొని అక్కడ ఉన్న మిర్రర్లో శ్వేత నువ్వు నిజంగా సూపరే, ఖచ్చితంగా ఇక ప్లాన్ని వర్కౌట్ చేసావు. ఇంతకాలం ఇక పిచ్చిదానిలాగా ఇక కావ్య చూసి మా ఇద్దరిని చూసి అపోహపడి గొడవ పడుతుందేమో అనుకున్నా, కానీ అది చాలా గట్టిపిండం. ఖచ్చితంగా అదే తెలివితేటలు ప్రదర్శిస్తుంది. నేను అలాగే రాజ్ ఇద్దరం కలిసి ఇక క్లోజ్గా ఉన్నట్టుగా ఇప్పుడు హాస్పిటల్లో చూసి గుండె పగిలిపోయి ఉండొచ్చు. నేను కళ్ళు తెరిచి ఇక చూస్తూనే ఉన్నాను. ఇక ఎదురుగుండా కావ్య నన్ను చూస్తూనే ఉంది. ఇక రాజ్ నన్ను నెత్తి మీద చేయి వేసి తల మీద నిమురుతుంటే తట్టుకోలేకపోయింది. ఇదే కావాలి నాకు. ఖచ్చితంగా ఇక నువ్వు పుట్టింటికి వెళ్తావు, నేను నా అత్తగారి ఇంట్లో అడుగు పెడతాను, ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అనామిక వెంటనే కూడా ఇక ఏంటి ఈ శ్వేత ఇక ఫోన్ పెట్టేసింది. ఇటు చూస్తే ఆ కావ్య అక్కని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఇక ఇంట్లో నాకేం ఖాళీగా ఉన్నానా ఏంటి? నేనైతే ఏ పనులు చేయను. నేను ఈ పని చేయడానికి ఇంటికి కోడలుగా రాలేదు. ఈవిడ గారంటే ఇక ఇంట్లోనే ఉంటూ అందరినీ మెప్పించడానికి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఇక నేను కళ్యాణ్ విషయంలో ప్రేమగా ఉంటే చాలు, వీళ్ళందరికీ వచ్చి సేవలు చేయను అని చెప్పి హ్యాపీగా రూమ్లో కూర్చొని ఇక బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడికి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఇక అనామిక నాకు ఆకలి దంచేస్తుంది, నాకు టిఫిన్ తీసుకొని రా అనగానే టిఫినా కిందే ఉంది కదా తినొచ్చు కదా అని అంటుంది. అదేంటి అనామిక, నాకు చాలా చిరాగ్గా ఉంది. పొద్దున్నుంచి ఇక కవిత్వాలు రాశాను కాబట్టి తల హెడేక్గా ఉంది. నేను కిందకి వెళ్ళలేను, నువ్వే తీసుకొని వచ్చేసి నాకు టిఫిన్ ఇవ్వు అనగానే ఇక నేను టిఫిన్ కోసం కిందకి వెళ్తే ఖచ్చితంగా టిఫిన్ చెయ్యలేనని అర్థమైపోతుంది. అలా అని చెప్పి ఆ కావ్య గురించి అలానే వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడ గారిని నెత్తిన పెట్టుకుని చూస్తారు. ఏదో రకంగా చేసి పడేసి వీడి మొహాన్ని కొట్టాలి అని చెప్పి ఇక కిందికి వస్తుంది. కిందికి రావడంతో ఇక అక్కడ ధాన్యలక్ష్మి వచ్చి ఇక అనామిక ఏంటి కిందికి వచ్చావు అనగానే ఏమీ లేదా ఆంటీ, ఇక
మీ అబ్బాయికి టిఫిన్ చేయడం కోసం వచ్చాను అనగానే, ఇదిగో నేను చేశాను, వాడికి టిఫిన్ తీసుకుని వెళ్ళి పెట్టు అని చెప్పి టిఫిన్ ఇవ్వడంతో ఏంటో అసలు ఈ అమ్మ కొడుకుల బంధం ఏంటో, ఇక్కడ చూస్తే ఈ కవిత్వాలు పిచ్చేంటో. అనవసరంగా శ్వేత మాట విని ఈ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే చిరాకు అనిపిస్తుంది. నేను నా కిషోర్ ఇద్దరం ఎంజాయ్గా తిరిగి ఎన్ని రోజులైందో అసలు బయట మొహమే చూడట్లేదు. ఇక ఈ కళ్ళద్దాలు పెట్టుకొని ఈ కవిత్వాలు వినాలంటేనే ఇక మనసుకి ఎంతో భారంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, డబ్బు కోసం ఈ డ్రామా మొదలుపెట్టాను. ఇది ఎక్కడి వరకు సాగుతుందో ఏమో. అనుకున్న టయానికి అనుకున్నట్టు నేను కిషోర్ ఇక ఫారెన్ వెళ్ళగలుగుతామో లేదో చూడాలి. ఖచ్చితంగా ఈ రోజైనా బావగారికి ఆ కావ్యకి పెద్ద గొడవ అయితే బాగుండు. ఆ గొడవ కాస్త కొంచెం కొంచెం గాలివానై అది ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కళ్యాణ్ని ఏదో రకంగా ఇక ఇంట్లో నుంచి విడగొట్టి నా ఆస్తిని నాకు కావాలని చెప్పి ఇక ఆ డబ్బులు అమ్మ వాళ్ళకిచ్చి అప్పులు తీర్చి నేను కిషోరు హ్యాపీగా ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.